ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం పరమ పవిత్రమైనటువంటిది, అష్టాదశ మహాపురాణాలలో అత్యద్భుతమైనటువంటిది, మనందరకు అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది శ్రీ గరుడ పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. మంగళాచరణం. ధర్మదృఢబద్ధమూలో వేదస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపోజయతి. శౌనకాది మహర్షులు సూతుల వారిని ఐహిక ఆమస్మిక దుఃఖాలను గురించి చెప్పమని అడుగుతూ ఉన్నారు. నైమిషే నిమిషక్షేత్రే ఋషయ శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమమాసతః. తయేకదా తు మునయః ప్రాతర్హుతాహుతాగ్నయః సత్కృతం సూతమాసీనం ప్రప్రచ్చురిదమాదరాత్. ఋషయ ఊచుః కథితో భవతా సమ్యక్ దేవమార్గః సుఖప్రదః. ఇదానీం శ్రోతుమిచ్ఛామో యమమార్గం భయప్రదం. తథా సంసార దుఃఖాని తత్క్లేశక్షయసాధనం ఐహికాముష్మికాన్ క్లేశాన్ యథావత్ వక్తుమర్హసి. శౌనకాది మహర్షులు స్వర్గలోక ప్రాప్తి కోసం 1000 సంవత్సరాలు చేయవలసినటువంటి సత్రయాగాన్ని చేస్తూ ఒకరోజు ప్రాతకాలంలో అగ్నిహోత్రాలు చేసుకొని తమచే సత్రుతుండైనటువంటి సూతుని చూసి, ఇంతకుముందు నీవు సుఖప్రదమైనటువంటి దేవమార్గాన్ని చెప్పావు, ఇప్పుడు మాకు యమ మార్గాన్ని గురించి వినాలని కోరిక ఉన్నది. అట్లాగే సంసార దుఃఖాలు, ఆ దుఃఖాలు తొలగిపోయేటువంటి ఉపాయాలు, ఐహిక ఆముష్మిక క్లేశాలు అవన్నీ కూడా వినాలని ఉంది. కాబట్టి చక్కగా వివరించండి అని అడిగారు. అప్పుడు సూతుడు శౌనకాది మహర్షులకు ఐహిక ఆముష్మిక దుఃఖాలను గురించి చెబుతూ ఉన్నాడు. సూత ఉవాచ శృణుధ్వంభో వివక్ష్యామి యమమార్గం సుదుర్గమం సుఖదం పుణ్యశీలానాం పాపినాం దుఃఖదాయకం. యథా శ్రీవిష్ణునా ప్రోక్తం వైనతేయాయ పృచ్ఛతే తథైవ కథయిష్యామి సందేహఛేదనాయ వః. అప్పుడు సూతులవారు అంటూ ఉన్నాడు, ఓ మహర్షులారా, దుర్గమమైనటువంటి యమమార్గాన్ని గురించి చెబుతాను వినండి. అది పుణ్యాత్మలకు సుఖాన్ని కలిగిస్తుంది, పాపాత్మలకు దుఃఖాన్ని కలిగిస్తుంది. పూర్వం గరుత్మంతుడు అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఈ విషయాన్ని మీ సందేహాలన్నీ తీరేటట్టుగా చెబుతాను, శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి అన్నాడు. ఈ సృష్టిలో మానవులుగా జన్మించటం పూర్వజన్మంలో మనం చేసుకున్న పుణ్యం. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు గల భారతదేశంలో పుట్టడం మరీ పుణ్యప్రదం. మానవతా విలువలు కాపాడుకునేందుకే పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాల వంటి వాటిని చదివి విని తెలుసుకోవటం మన కర్తవ్యం. అష్టాదశ మహాపురాణాలలో మానవ జన్మాంతర జీవన విధానం, మరణం తర్వాత జరిగేటువంటి విషయాలను పూర్తిగా తెలియజేసేది గరుడ పురాణం. ఈ గరుడ పురాణం సంక్రాంతి పండుగ రోజున కానీ లేదా ఏవైనా ఇతర పర్వదినాల్లో కానీ విన్నా చదివినా కోటి కన్యలకు వివాహం జరిపినంత
కన్యాదానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ పురాణం, ఈ గరుడ పురాణం ముఖ్యంగా మనం చేసే పాపపుణ్యాలను, వాటి ఫలితాలను తెలియజేస్తుంది. సమాజంలో మానవతా విలువలు పూర్తిగా లేకుండా పోతున్న ఈ రోజుల్లో ఈ పురాణం గురించి తెలుసుకోవటం మనుషులందరికీ కూడా తప్పనిసరి. వర్తమానంలో మనం శ్రీ గరుడ పురాణంలోని పంచమాధ్యాయాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును అడుగుతూ ఉన్నాడు. గరుడ ఉవాచ ఏన ఏన చ పాపేన యజ్జచ్చిహ్నం ప్రజాయతే యాం యాం యోనించ గచ్చంతి తన్మే కథయ కేశవ. శ్రీ భగవాన్ ఉవాచ యైః పాపైర్యాంతి యాం యోనిం పాపినో నరకాగతాః ఏన పాపేన యచ్చిహ్నం జాయతే మమ తచ్ఛృణు. శ్రీహరి, ఏ పాపం వల్ల ఏ చిహ్నాలు కలుగుతాయి, ఏ జన్మ కలుగుతుంది అని గరుత్మంతుడు అడిగాడు. అప్పుడు శ్రీహరి అంటూ ఉన్నాడు, ఓ గరుడా, గరుత్మంత, నరకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ ఏ పాపాలతో ఏ ఏ జన్మలు ఎత్తుతారో, ఏ ఏ పాపానికి ఏ ఏ చిహ్నమో చెబుతాను, జాగ్రత్తగా శ్రవణం చెయ్యి అంటూ శ్రీహరి చెబుతూ ఉన్నాడు. బ్రహ్మ క్షయరోగీ స్యాద్ దగ్న స్యాత్ కుబ్జకో జడ కన్యాఘాతి భవేత్ కుష్ఠీ త్రయశ్చండాలయోనిషు స్త్రీఘాతి గర్భపాతి చ పుళిందో రోగవాన్ భవేత్ ఆగమ్యాగమనాత్ షండో దుశ్చర్మ గురుతల్పగః. బ్రహ్మహత్య చేసినటువంటి వాడు చండాలుడై పుట్టి క్షయరోగాన్ని పొందుతాడు. గోహత్య చేసినటువంటి వాడు చండాలులో పుట్టి మరుగుజ్జువాడై పుడతాడు. కన్యకను చంపినటువంటి వాడు చండాలుడై పుట్టి కుష్ఠురోగి అవుతాడు. స్త్రీలను చంపినటువంటి వాడు, గర్భపాతాలు చేసినటువంటి వాడు భిల్లుడై పుట్టి సదా రోగాలతో బాధపడుతూ ఉంటాడు. అగమ్యాగమనం చేసినటువంటి వాడు, తన గోత్రంలో ఉండేటువంటి స్త్రీతో అక్రమ సంబంధం కలిగినటువంటి వాడు నపుంసకుడవుతాడు. గురుభార్యతో కూడినటువంటి వాడు దుశ్చర్మము కలిగినటువంటి వాడవుతాడు. మాంసభోక్తాతిరక్తాంగస్య వదంతస్తు మద్యపః అభక్ష్య భక్షకో లౌల్యాత్ బ్రాహ్మణస్యాన్మహోదరః ఆదత్వామిష్టమశ్నాతి సభవేద్గళగండవాన్ శ్రాద్ధాన్నమశుచిం దత్వా చిత్రకుష్ఠీ ప్రజాయతే. గురోర్గర్వేణావమానాదపస్మారీ భవేన్నరః నిందకో వేదశాస్త్రాణాం పాండురోగీ భవేద్ధ్రువం కూటసాక్షీ భవేన్మూకః కానస్యాత్ పంక్తిభేదకః అనోష్టస్యాత్ వివాహఘ్నో జన్మాంతః పుస్తకం హరేత్ గోబ్రాహ్మణపదాఘాతాత్ గంజః పంగుశ్చ జాయతే గద్గదో నృతవాదీ స్యాత్ తచ్శ్రోతా బధిరో భవేత్ గరదస్యాత్ జడోన్మత్తో ఖల్వాటోऽగ్నిప్రదాయకః దుర్భగः ఫలవిక్రేత రోగవాన్ పరమాంసభుక్. మాంసం తినేటువంటి బ్రాహ్మణుడు అతిరక్తమనేటువంటి కుష్ఠురోగంతో బాధపడతాడు. కలుద్రాగినటువంటి నల్లని పండ్లు గలవాడవుతాడు. మధురములైనటువంటి పదార్థాలను ఇతరులకు పెట్టకుండా తానొక్కడే తినేటువంటి వాడు గళగండ రోగం కలిగిన వాడవుతాడు. తినరాని వస్తువులను తినేటువంటి బ్రాహ్మణుడు మహోదర జాడ్యం కలవాడవుతాడు.
శ్రాద్ధంలో అశుచి పదార్థాలను పెట్టేటువంటి వాడు చిత్రకుష్టువు కలవాడవుతాడు. గర్వం వల్ల గురువును అవమానించినటువంటి వాడు అపస్మార రోగం పొందుతాడు. వేదశాస్త్రాన్ని నిందించేటువంటి వాడు పాండురోగి అయి పుడతాడు. అబద్ధ సాక్ష్యం చెప్పేటువంటి వాడు మూగవాడై పుడతాడు. పంక్తి భేదం చేయవాడు అంటే బంతిలో ఒకనికి ఒక విధంగా మరొకరికి మరొక విధంగా పెట్టేటువంటి వాడు కానుడై అంటే ఒక కను లేనటువంటి వాడై పుడతాడు. పెళ్లి జడగొట్టేటువంటి వాడు ఓష్టము లేనివాడవుతాడు. పుస్తకాలను దొంగిలించేటువంటి వాడు పుట్టుగ్రుడ్డై పుడతాడు. గోవుల్ని బ్రాహ్మణుల్ని కాలితో తన్నేటువంటి వాడు కంజుడవుతాడు. 2 కాళ్ల తోడను తన్నేటువంటి వాడు కుంటివాడవుతాడు. అబద్ధం చెప్పేటువంటి వాడు అస్ఫుట వాక్కులు కలవాడవుతాడు. అబద్ధాలను వినేటువంటి వాడు చెవిటివాడైపోతాడు. విషం పెట్టేవాడు ఉన్మత్తుడవుతాడు. ఇళ్ళు తగలబెట్టేటువంటి వాడు కర్వాటుడు అంటే బట్టతలవాడైపోతాడు. మాంసాన్ని అమ్మేటువంటి వాడు కురూపి అయిపోతాడు. పరమాంసాన్ని భుజించేటువంటి వాడు మహారోగి అయిపోతాడు. హీనజాతౌ ప్రజాయేత రత్నానామపహారకః కునఖీ స్వర్ణహర్తా స్యాత్ ధాతుమాత్రహరోధనః అన్నహర్తా భవేదాకుః శలభో ధాన్యహారకః చాతకో జలహర్తా స్యాత్ విషహర్తా చ వృశ్చికః శాకం పత్రం శిఖీహృత్వా గంధాశ్చుచుందరీ శుభాన్ మధుదంశః ఫలం గృధ్రో లవణం చ పిపీలిక తాంబూలఫలపుష్పాదిహర్తా స్యాత్ వానరో వనే ఉపానతృణకార్పాసహర్తా స్యాన్ మేషయోనిషు. రత్నాలను దొంగిలించేటువంటి వాడు హీనజాతిలో పుడతాడు. బంగారాన్ని హరించేటువంటి వాడు పుప్పిగోళ్ళుండేటువంటి జన్మను ఎత్తుతాడు. లోహాదుల్ని హరించేటువంటి వాడు నిర్ధనుడై పుడతాడు. అన్నాన్ని అపహరించేటువంటి వాడు ఎలుకై పుడతాడు. ధాన్యాన్ని దొంగిలించేటువంటి వాడు మిడతై పుడతాడు. నీళ్లు దొంగిలించేటువంటి వాడు చాతక పక్షి అవుతాడు. విషాన్ని హరించేటువంటి వాడు తేలై పుడతాడు. కూరల్ని ఆకుల్ని అపహరించేటువంటి వాడు నెమలై పుడతాడు. పరిమళ ద్రవ్యాలను దొంగిలించేటువంటి వాడు చుంచవుతాడు. తేనెను దొంగిలించేటువంటి వాడు దోమయ్య పుడతాడు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు. మాంసాన్ని దొంగిలించేటువంటి వాడు గ్రద్ద అవుతాడు. ఉప్పు అపహరించేటువంటి వాడు చీమగా జన్మిస్తాడు. ఫలాలు పుష్పాలను తాంబూలాలను హరించేటువంటి వాడు అడవిలో కోతే పుడతాడు. చెప్పులు గడ్డి దూది హరించేటువంటి వాడు మేక అవుతాడు. యస్తు రౌద్రోపజీవిచ మార్గే సార్ధాన్ విలుంపతి మృగయా వ్యసనీయస్తు ఛాగస్యాద్వధికే గృహే యోమృతో విషపానేన కృష్ణసర్పో భవేద్గిరౌ నిరంకుశస్వభావస్యాత్ కుంజరో నిర్జనే వనే వైశ్వదేవమకర్తార సర్వభక్షాశ్చ యే ద్విజాః అపరీక్షిత భోక్తారో వ్యాఘ్రాసుర్నిర్జనే వనే గాయత్రీం న స్మరేద్యస్తు యోన సంధ్యాముపాసతే అంతర్దుష్టో బహిః సాధుః స భవేత్ బ్రాహ్మణో బకః. తోవకాచి బాటసారులను దోచుకునేటువంటి వాడు వేటగాడు కటికివాని ఇంట మేకయ్య పుడతాడు. విషం తిని మరణించినటువంటి వాడు కొండ మీద నల్లతాచై పుడతాడు. స్వేచ్ఛా సంచారం చేసేటువంటి వాడు అరణ్యంలో ఏనుగై పుడతాడు. వైశ్వదేవాన్ని చేయనటువంటి వాడు, భక్షింపురాని పదార్థాలను భక్షించేటువంటి వాడు, పరీక్షించకుండా అశుచి పదార్థాలను భక్షించేటువంటి బ్రాహ్మణులు మహారణ్యంలో పెద్ద పులులై పుడతారు. గాయత్రీ మంత్రాన్ని జమింపనట్టు సంధ్యోపాసన చేయనట్టి అంతర్దష్టులైనటువంటి వాళ్ళు బహిస్సాధువులను బ్రాహ్మణులుగా కొంగలవుతారు. అయాజ్య యాచకో విప్రస్స భవేత్ గ్రామసూకరః
ఖరో వై బహుయాజిత్వాత్ కాకో నిర్మంత్రభోజనాత్ పాత్రే విద్యా మదాతా చ బలీవర్దో భవేద్విజః గురుసేవామకర్తా చ శిష్యస్యాత్ గోఖరః పశుః గురుం హుంకృత్య తుంకృత్య విప్రం నిర్జిత్య వా తతః అరణ్యే నిర్జలే దేశే జాయతే బ్రహ్మరాక్షసః ప్రతిశ్రుతం ద్విజే దానమదత్వా జంబుకో భవేత్ సతామసత్కారకరః ఫేత్కారోऽగ్నిముఖో భవేత్ మిత్రదృగ్గిరిగృధ్రస్యాద్దులూకः క్రమవంచనాత్ వర్ణాశ్రమపరివాదాత్ కపోతో జాయతే వనే ఆశాచ్ఛేదకరో యస్తు స్నేహచ్ఛేదకరస్తు యః యో ద్వేషాత్ స్త్రీపరిత్యాగి చక్రవాకశ్చిరం భవేత్ మాతాపితృగురుద్వేషీ భగినీ భ్రాతృవైరకృత్ గర్భే యోనౌ వినష్ట స్యాత్ యావద్యోని సహస్రశః శ్వశ్రోర్గాలిప్రదా నారీ నిత్యం కలహకారిణీ సా జలూకా చ యూకా స్యాద్ భర్తారం భర్త్సతే చ యా స్వపతిం చ పరిత్యజ్య పరపుంసానువర్తిని వల్గులీ గృహగోధా స్యాద్ విముఖీ వాధసర్పణీ. యజ్ఞం చేయదగినటువంటి వాడి చేత యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణుడు ఊరపంది అయి పుడతాడు. తరచూ యజ్ఞాలను చేయించేటువంటి వాడు గాడిద అవుతాడు. పిలవకుండా భోజనానికి వచ్చేటువంటి వాడు కాకి అయి పుడతాడు. విద్య చెప్పదగిన వానికి చెప్పనివాడు ఎద్దు అయి పుడతాడు. గురుసేవ చేయని శిష్యుడు గోఖర పశువై పుడతాడు. గురువును నీవు నీవు అని హుంకరించేటువంటి వాడు, గురువుగారిని అవమానించేటువంటి వాడు, బ్రాహ్మణుల్ని జయించినటువంటి వాడు నీరు లేని మహారణ్యంలో బ్రహ్మరాక్షసుడై పుడతాడు. బ్రాహ్మణులకు దానమిస్తానని చెప్పి ఈయనటువంటి వాడు నక్కయ్య పుడతాడు. మిత్రద్రోహి పర్వతం మీద గ్రద్దయి పుడతాడు. అమ్మకమున మాయ చేసేటువంటి వాడు గుడ్లగోబయ్య పుడతాడు. వర్ణాశ్రమాచారాలను నిందించేటువంటి వాడు అరణ్యంలో పావురమై పుడతాడు. ఆశాభంగం చేసినటువంటి వాడు, పతివ్రత అయినటువంటి భార్యను విడిచిపెట్టేటువంటి వాడు చక్రవాక జన్మమెత్తుతాడు. తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అక్కచెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని ద్వేషించేటువంటి వాడు అనేక పర్యాయాలు గర్భంలోనే మరణిస్తూ ఉంటాడు. అత్తమామలను బాధించేటువంటి స్త్రీలు, ప్రతిదినము కలహించేటువంటిది అయినటువంటి ఆడుది జలగై అయి పుడతారు. తన భర్తను విడిచి పరపురుషునితో కోరేటువంటి ఆడుది బల్లి అయి పుడుతుంది, లేదా రెండు తల్ల పాము అవుతుంది. యస్వగోత్రోపఘాతీ చ స్వగోత్ర స్త్రీ నిషేవణాత్ తరక్షుశల్లకో భూత్వా వృక్షయోనిషు జాయతే తాపసీ గమనాత్ కామీ భవేన్మరుపిశాచకః అప్రాప్త యౌవనాసంగాత్ భవేదజగరో వనే గురుదారాభిలాషీ చ కృకలాసో భవేన్నరః రాజ్ఞీం గత్వా భవేద్దుష్టో మిత్రపత్నీం చ గర్దభః గుదగో విడ్వరాహ స్యాత్ వృషస్యాత్ వృషలీపతిః మహాకామీ భవేద్యస్తు స్యాదశ్వః కామలంపటః మృతస్యైకాదశాహంతు భుంజానశ్వా విజాయతే లభేద్దేవలకో విప్రో యోనిం కుక్కుటసంజ్ఞికాం ద్రవ్యార్థం దేవతా పూజాం యః కరోతి ద్విజాధమః స వై దేవలకో నామ హవ్యకవ్యేషు గర్హితః. జ్ఞాతి వంశాన్ని నశింపజేసేటువంటి వాడు, సగోత్ర కన్యను పొందినటువంటి వాడు శివంగియు ఏదుపంది ఎలుగుగొడ్డు అవుతాడు.
తాపస స్త్రీని పొందేటువంటి వాడు మరుపిశాచం. అప్రాప్త యవ్వనయగు బాలికతో క్రీడించేటువంటి వాడు అడవిలో కొండ చిలువ అవుతాడు. గురుభార్యను కోరేటువంటి వాడు తొండయ్య పుడతాడు. రాజపత్రిని మిత్రుని భార్యను కూడేటువంటి వాడు గాడిద అవుతాడు. గుద సంభోగము చేయవాడు పంది అవుతాడు. వృషలీ భర్త ఎద్దవుతుంది. అతి కాముకుడై ఉండేటువంటి వాడు గుర్రమవుతాడు. సూతకాన్నాన్ని భుజించేటువంటి వాడు కుక్క. దేవలకుడు కోడి అయి పుడతాడు. జీతానికి ఏర్పడి దేవాలయాదుల్లో దేవపూజ చేసేటువంటి వాళ్ళు దేవకులకు అనిపించుకుంటారు. వాడు సర్వకర్మల యందు కూడా బహిష్కరణీయుడు అని తెలుసుకోవాలి. మహాపాతకజాన్ ఘోరాన్ నరకాన్ ప్రాప్య దారుణాన్ కర్మక్షయే ప్రజాయంతే మహాపాతకినస్త్విహ ఖరోష్టమహిషీణాం హి బ్రహ్మా యోనిమృచ్ఛతి వృకశ్వానశృగాలానాం సురసాయంతి యోనిషు క్రిమికీటపతంగత్వం స్వర్ణస్థేయీ సమాప్నుయాత్ తృణగుల్మలతాత్వం చ క్రమశో గురుతల్పగః పరస్య యోషితం హృత్వా న్యాసాపహరణేన చ బ్రహ్మస్వహరణాచ్చైవ జాయతే బ్రహ్మరాక్షసః బ్రహ్మస్వం ప్రణయాద్భుక్తం దహత్యా సప్తమం కులం బలాత్కారేణ చౌరేణ దహత్యా చంద్రతారకం లోహచూర్ణశ్మచూర్ణే చ విషం చ జరయేన్నరః బ్రహ్మస్వం త్రిషు లోకేషు కః పుమాన్ జరయిష్యతి బ్రహ్మస్వరసపుష్టాని వాహనాని బలాని చ యుద్ధకాలే విశీర్యంతే సైకతా సేతవో యథా దేవద్రవ్యోపభోగేన బ్రహ్మస్వహరణేన చ కులాన్యకులతాం యాంతి బ్రాహ్మణాతిక్రమణే చ స్వమాశ్రితం పరిత్యజ్య వేదశాస్త్రపరాయణం అన్యేభ్యో దీయతే దానం కథ్యతే యమతిక్రమః బ్రాహ్మణాతిక్రమో నాస్తి విప్రే వేద వివర్జితే జ్వలంతమగ్నిముత్సృజ్య నహి భస్మ నిహూయతే. మహాపాపాలు చేసేటువంటి వాళ్ళు మహానరకాల్ని అనుభవించి పాపక్షయమైన తర్వాత మరలా ఈ భూలోకంలో పుడతారు. మహాపాపాలు చేసినటువంటి వాళ్ళు మహానరకాలను అనుభవించి పాపక్షయమైన తర్వాత మళ్ళీ భూలోకంలో పుడతారు. బ్రహ్మహత్య చేసినటువంటి వాడు గాడిద, లొట్టపిట్ట, దున్నపోతు జన్మెత్తుతాడు. సురాపానం చేసినటువంటి వాడు తోడేళ్ళు, కుక్కలు, నక్కలు మున్నగు జన్మలు పొందుతాడు. బంగారాన్ని హరించేటువంటి వాడు క్రిమికీట పక్షి జన్మ పొందుతాడు. గురుభార్యను పొందేటువంటి వాడు చెట్టు చేమాయి పుడతాడు. పరభార్యను హరించేటువంటి వాడు దాచిపెట్టమనిచ్చినటువంటి వస్తువును హరించిన వాడు, బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించినటువంటి వాడు బ్రహ్మరాక్షసుడై పుడతాడు. బ్రాహ్మణ ద్రవ్యము స్నేహంతో తిన్నా సరే 7 తరాలు దహించి వేస్తుంది. బలాత్కరించి కానీ దొంగిలించి కానీ ఎవడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించునో వాని వంశము నిర్ధూమధామమైపోతుంది. లోహపు చూర్ణాన్ని, రాతిపొడిని జీర్ణింపజేసుకోవచ్చు కానీ బ్రాహ్మణ ద్రవ్యాన్ని జీర్ణింపజేసుకోవటం 3 లోకాల్లో ఎవరి వల్ల కాదు. ఏ విధమైనైనా సరే హరింపబడిన బ్రాహ్మణ ద్రవ్యముచే పోషించబడినటువంటి రాజుల యొక్క వాహనాలు, బలాలు యుద్ధకాలంలో ఇసుక వంతెనల వలె వీడిపోతాయి. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను హరించినటువంటి కులాలు నశించిపోతాయి. బ్రాహ్మణాతిక్రమణం చేసినను అట్టి గతి కలుగుతుంది. తన్ను ఆశ్రయించుకున్నటువంటి వేదశాస్త్ర పారంగతుణ్ణి విడిచిపెట్టి ఇతరులకు దానమిచ్చటే బ్రాహ్మణాతిక్రమణం అనబడుతుంది. వేదాన్ని చదువని వాని విషయంలో ఈ సూత్రం వర్తించదు. మండేటువంటి అగ్నిలో అందరూ హోమం చేస్తారు, కానీ బూడిద యందు ఎవరు చేయరు. అట్లే వేదశాస్త్రాలను చదువుకున్నటువంటి వాడైతే ఇక పరుడికి ఇవ్వాల్సినటువంటి అగత్యం లేదు కదా. అతిక్రమే కృతే తార్క్ష్య భుక్త్వా చ నరకాన్ క్రమాత్
జన్మాంధః సన్ దరిద్రస్యాన్నదాత కింతు యాచకః. పాత్రుడికి దానం చేయకుండా అపాత్రుడికి దానం చేసేటువంటి వాడు క్రమంగా అనేక నరకాలు అనుభవించి పుట్టుగుడ్డివాడవుతాడు, దరిద్రుడైపోతాడు. ఇంకా ఎప్పటికినూ ఒకళ్ళని ఆశ్రయించే బతికేటువంటి ఆ జీవితం అనేటువంటిది కలుగుతుంది. స్వదత్తాం పరదత్తాం వా యోహరేచ్చ వసుంధరాం షష్ఠివర్ష సహస్రాణి విష్టాయాం జాయతే కృమిః స్వయమేవ చ యో దత్వా స్వయమేవాపకర్షతి సపాపీ నరకం యాతి యావదాభూత సంప్లవం. దత్వా వృత్తిం భూమిదానం యత్నతః పరిపాలయేత్ సరక్షతి హరేద్యస్తు సపంగుష్వాభిజాయతే. విప్రస్య వృత్తికరణే లక్షధేను ఫలం భవేత్ విప్రస్య వృత్తిహరణాన్ మర్కటశ్వ కపిర్భవేత్. ఏవమాదీని చిహ్నాని యోనయశ్చ ఖగేశ్వర స్వకర్మ విహితా లోకే దృశ్యంతేత్ర శరీరిణాం. ఏవం దుష్కర్మ కర్తారో భుక్త్వా నిరయయాతనాం జాయంతే పాపశేషేణ ప్రోక్త్వా శ్వేతానుయోనిషు. తాను గాని పరులు గాని ఇచ్చినటువంటి భూమిని హరించేటువంటి వాడు అమేధ్యంలో 20,000 ఏండ్లు పురుగై పుడతాడు. తాను ఇచ్చినటువంటి భూమిని తానే హరించినటువంటి వాడు మహాప్రళయ పర్యంతం నరకాన్ని అనుభవించాలి. బ్రాహ్మణులకు భూమిని ఇచ్చినటువంటి వాడు ఆ భూమిని బహుభద్రంగా కాపాడుతూ ఉండాలి. అట్లా కాపాడకపోయినట్టయితే కుంటి కుక్కయే జన్మిస్తాడు. బ్రాహ్మణునికి వృత్తిని కల్పించిన వారికి 1,00,000 గోదానాల ఫలం లభిస్తుంది. బ్రాహ్మణ వృత్తిని హరించినటువంటి వాడికి కోతి జన్మ కానీ కుక్క పుట్టుకు కానీ ప్రాప్తిస్తుంది. ఓ గరుత్మంత, శ్రీహరి అంటూ ఉన్నాడు. ఆ గరుత్మంతుడు ఎంతో శ్రద్ధాసక్తులతో శ్రవణం చేస్తూ ఉన్నాడు. ఓ గరుత్మంత, ఇంతకుముందు నేను చెప్పినటువంటి చిహ్నాలన్నీ కూడా పూర్వోక్తములైనటువంటి జన్మాలన్నీ కూడా పాపాత్మలకి కలుగుతాయి. పాపాలు చేసినటువంటి వాళ్ళు ఆయా యాతలను అనుభవించి పాపశేషంతో పూర్వోక్త జన్మాలన్నీ కూడా పొందుతారు. తతో జన్మ సహస్రేషు ప్రాప్య తిర్యక్షరీరితాం దుఃఖాని భారవహనోద్భవాదీని లభంతి తే. పక్షి దుఃఖం తతో భుక్త్వా వృష్టి సీతా తపోద్భవం మానుషం లభతే పశ్చాత్ సమీభూతే శుభాశుభే. స్త్రీ పుంసోస్తు ప్రసంగేన భూత్వా గర్భే క్రమాదసౌ గర్భాదిమరణాంతంచ ప్రాప్య దుఃఖం మ్రియేత్ పునః సముత్పత్తిర్వినాశశ్చ జాయతే సర్వదేహినాం. ఏవం ప్రవర్తితం చక్రం భూతగ్రామే చతుర్విధే ఘటీ యంత్రం యథామర్చ భ్రమంతి మమ మాయయా భూమౌ కదాచిన్నరకే కర్మపాశ సమావృతాః. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి పశుయోనులందు 1000 జన్మాలెత్తి బరువు మోయటం వల్ల కలిగేటువంటి దుఃఖాలతో అనుభవించి ఆ దుఃఖాలన్నీ అనుభవించినటువంటి అనంతరం పక్షియోనులందు 1000 జన్మాలెత్తి సీతా తప వర్షాదుల వల్ల కలిగేటువంటి దుఃఖాలను అనుభవించి ఆ పుణ్యపాపాలు సమానం కాగా మానవ జన్మెత్తుతారు. స్త్రీ పురుష సమావేశంలో శుక్లశోణితాలు కలిసి గర్భంలో ప్రవేశించి క్రమంగా జననాది దుఃఖాలన్నీ కూడా అనుభవించి మరణాన్ని పొందుతారు. మరలా పుట్టడం చావటం జరుగుతుంది. ఇట్లా చతుర్విధమగు భూతజాలం తిరుగుతుంటుంది. నా మాయచే మోహితైనటువంటి మనుజులు ఘటీ యంత్రంలాగా భూలోకంలో కొన్నాళ్ళు, నరకలోకంలో కొన్నాళ్ళు కర్మపాశబద్ధులై తిరుగుతూ ఉంటారు. ఆదత్తదానాచ్చ భవే దరిద్రో దరిద్రభావాచ్చ కరోతి పాపం పాపప్రభావా నరకే ప్రయాతి
పునర్దరిద్రః పునరేవ పాపీ అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుంక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. ఓ గరుత్మంత, ఈ విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చెయ్యి. సాధారణంగా మానవ జన్మలో కర్మపాశబద్ధులై ఉంటారు కదా. ఆ మానవుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, అదత్తదానాచ్చ భవేద్ దరిద్రో దరిద్రభావాచ్చ కరోతి పాపం పాప ప్రభావా నరకే ప్రయాతి పునర్దరిద్రః పునరేవ పాపీ అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుంక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. దాన ధర్మాలు చేయనటువంటి వాడు దరిద్రుడై పుడతాడు. దరిద్ర దోషం వల్ల మళ్ళీ పాపం చేస్తాడు. పాపం వల్ల నరకం పొందుతాడు. ఇట్లా మరలా దరిద్రుడు పాపి అయి పుడుతూనే ఉంటాడు. ఓ గరుత్మంతా, చేసుకున్నటువంటి పుణ్యపాపాలు అనుభవించి తీరాల్సిందే. ఎన్ని కల్పాలకైనా సరే అనుభవింపకుండా పురాకృత కర్మ అనేటువంటిది నశింపదు. కాబట్టి ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. అందుకేగా సాధారణమైనటువంటి మానవులు కూడా ఏం చేస్తాం మా కర్మ అంటూ ఉంటారు. ఆ కర్మ అంటే నేను చేసినటువంటి యొక్క పని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. అందువల్ల ఎన్ని కల్పాలైనా సరే మనం చేసినటువంటి పురాకృత కర్మ అనేటువంటిది నశింపదు. దాని యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఈ రకంగా ఈ పంచమాధ్యాయంలో అనేక విషయాలు చెబుతున్నటువంటి శ్రీహరి యొక్క మాటల్ని శ్రద్ధాసక్తులతో శ్రవణం చేస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. ఆ గరుడులాగానే మనం కూడా ఈ పురాణం శ్రవణం చేస్తూ గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలను శ్రద్ధాభక్తులతో గమనించి ఆ రకమైనటువంటి పాపాలు చేయకుండా ఆ పాప ఫలితంగా మళ్ళీ జన్మనేటువంటిది ఎత్తటం, ఆ పాప ఫలితంగా వచ్చేటువంటి జన్మలో మళ్ళీ దుఃఖాన్ని అనుభవించటం, ఇవన్నీ కూడా లేకుండా శాస్త్రంలో చెప్పినట్టుగా నడుచుకుంటూ మనము సుఖంగా జీవించటం, సాటి వాళ్ళను సుఖంగా బతికేటట్టుగా చేయటం అందరి మానవుల యొక్క కర్తవ్యం. ఇతి శ్రీ గరుడ పురాణే సారోద్ధారే పాపచిహ్న నిరూపణ నామో పంచమోధ్యాయ. శ్రీ గరుడ పురాణంలో పాప నిరూపణం అనేటువంటి 5వ అధ్యాయాన్ని సంపూర్ణంగా శ్రవణం చేశాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.